హాయ్ గైస్, మొత్తానికైతే గాడ్ ఆఫ్ వార్ అలా మొదలైందో లేదో అభిమానులకు ఒక గుడ్ న్యూస్ రావడం, అఫీషియల్ పోస్టర్ రావడం, ఆ పోస్టర్ రావడంతో దేశవ్యాప్తంగా వైరల్ అవ్వడం, ఆ వైరల్ కాస్త చర్చనీయాంశంగా మారింది. నాగవంశి చేసిన కామెంట్కి ఇదంతా తమిళనాడు రాజకీయ నాయకుడు ఇది మా దేవుడు గురించి నన్ను నార్త్ ఇండియన్లో పుట్టాడని, అక్కడ పుట్టాడని తీయడం కరెక్ట్ కాదు అని వాళ్ళ వివాదం, వాళ్ళ క్వశ్చన్. సరే, ఏది ఏమైనా దేవుడు ఎవరిదైనా ఓవరాల్గా వస్తే అందరి దేవుళ్ళదే, ప్రతి ఒక్కరికి దేవుడే, వాళ్ళకి ఒక్కరికి సొంతం కాదు, మనం కాదు. సో స్టోరీ ఏందనేది ఎవరికి తెలియకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సరే, వాళ్ళు ఒక హెచ్చరించారు, దాన్ని బట్టి టీం అప్డేట్ అయ్యి కొంచెం మూవీ ఎలాంటి రిలీజ్ అయ్యే టైంకి ఎలాంటి చిక్కుల్లో వెళ్లకుండా ప్రశాంతంగా రిలీజ్ అయ్యేటట్టు, ఒక మంచి హూప్ని తీసుకునేటట్టు, బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు అది దృష్టిలో పెట్టుకొని మూవీ స్టార్టింగ్ చేయాలనుకుంటున్నాను. స్టోరీలో ఏమైనా మార్పులు ఉంటే, స్టోరీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా, అందరికీ అనుకూలంగా ఉండేటట్టు తీయడం కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ మొత్తం చూసిన తర్వాత మాకు ఇది అనుకూలం లేదని చెప్పేసి వాళ్ళు రచ్చ చేయడం, ఆపడం ఇలాంటి చేస్తే తర్వాత కలెక్షన్కి ప్రభావం పడుతుంది, ఓవరాల్గా నెగిటివ్ టాక్ వెళ్తుంది. అది ఒకటి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సరే, ఏది ఏమైనా మూవీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అభిమానులకు మంచి ఊపు రావడంతో కొన్ని గంటల్లోనే ఇది ఒక వివాదం తలెత్తింది. సరే, నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీ ఏది ఉందంటే త్రివిక్రమ్ తర్వాత నెల్సన్ డైరెక్టర్ తోటి అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు అవుతుందో లేదో తెలియదు. సరే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.